హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ మనకందరికీ తెలుసు అజయ్ టాబూ స్టారింగ్ అనేది తన పేరు అనేది ఎంత బాగుంటుందో, అలాగే ఈ మూవీ కూడా ఔరాన్ మే దమ్తా అనే మూవీ హిందీలో వచ్చింది. అండ్ ఈ మూవీ అయితే రొమాన్స్ కావచ్చు, క్రైము, ఒక యాక్షను, ఇలా స్లో నేరేషన్లో నీరేష్ పాండే మనకందరికీ తెలుసు బేబీ ఇలాంటి మూవీస్ చేసిన డైరెక్టరు. ఈ మూవీని చాలా, ఎందుకంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మంచి రొమాంటిక్గా ఈ మూవీ అయితే ఒక కపుల్, యంగ్ కపుల్ అండ్ ఓల్డ్ కపుల్, ఒక 20 ఇయర్స్ బ్యాక్ కపుల్, 20 ఇయర్స్ తర్వాత మనకు అజయ్ దేవగన్ టాబు. మనకు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా అజయ్ దేవగన్ ఒక జైలు నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత తన స్టోరీ చెప్పడం జరిగితే చంతన్ యంగ్ జనరేషన్ అయితే మాత్రం చంతన్ సాయి వాళ్ళు హిట్ ఫెయిర్ అయితే మాత్రం నిజంగా చాలా గ్రిప్పింగ్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అజయ్ దేవగన్ టాబు ఎలా ఆఫ్టర్ ఓల్డెన్ డేస్ కనిపిస్తారో అలాగే యంగ్ జనరేషన్లో చంతన్ వాళ్ళు సాయి వీళ్ళని రీప్లేస్ చేసిన విధానం అయితే ఆ క్యారెక్టరైజేషన్ కూడా ఎంత క్యూట్ పెయిర్గా అయితే నిలిచింది. అలాగే ఇందులో అందులో రొమాంటిక్ కూడా ఈ మధ్య కాలంలో మనకు సినిమాల్లో ఒక యాక్షను, ఒక ఫాస్ట్ కల్చర్ వచ్చింది, కానీ దీంట్లో చాలా గ్రిప్పింగ్గా వాళ్ళ ఇంటెన్స్ డ్రామా ఏదైతే ఉందో అది నిజంగా ఒక టబు భర్తగా జిమ్మీ చేసిన విధానము, అలాగే వాళ్ళ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, మెచ్యూర్డ్ రొమాన్సు అండ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సబ్జెక్టుకు వస్తే ఒక 25 ఇయర్స్ అంటే 2001లో టబు అండ్ సెన్ను అండ్ సాయి ఈ క్యారెక్టర్స్ తీసుకున్నట్లయితే ఇతను సెన్ను కాంట్రాక్ట్ దగ్గర ఉంటాడు. అతను తన లైఫ్ను ముందుకు తీసుకెళ్తూ ఆ సాయిని లవ్ చేసే ట్రాక్ ఏదైతే ఉంటుందో వాళ్ళిద్దరి మధ్యన లవ్ అయిన తర్వాత వాళ్ళు జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. అలాగే తనకు జర్మనీకి ఆఫర్ వస్తుంది. ఆ ఆఫర్ వచ్చిన రోజే ఒక మర్డర్ ఇద్దరిని అజయ్ దేవగన్ సెన్ను చంపి జైలుకి వెళ్ళడం జరిగింది. అలాగే 25 ఇయర్స్ తనకు జైలు శిక్ష పడుతుంది. ఆ వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు, అక్కడ జైల్లో కూడా తనంటే ఒక రెస్పెక్టు, ఒక విధమైన భయాన్ని అయితే క్రియేట్ చేసుకుంటాడు. ఎందుకంటే జైల్లో రకరకాల పర్సన్స్ వస్తుంటారు, అందుకని తను ఆ గ్రిప్ను కంట్రోల్ చేసిన విధానం అయితే దాంట్లో కూడా చాలా బాగుంది. నీరజ్ పాండే నిజంగా ఆర్ఆర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మెలోడీగా చాలా బాగుంది. అలా రొమాంటిక్ సీన్స్ అయితే కొంచెం డ్రాగీగా అనిపించచ్చు సినిమా, కానీ ఆ రొమాన్స్ వాళ్ళిద్దరి మధ్యన పర్ఫార్మెన్స్తోనే ఈ మూవీ అంతా జనరేట్ అవుతుంది. కానీ లాస్ట్ కూడా తనకెవరూ లేరని అలాగే జైల్లో ఉండడము, తర్వాత జైలు నుంచి బయటికి రావడము, అక్కడ వచ్చిన సిచ్యుయేషన్స్ ఏంటి, ఇద్దరిని ఎందుకు చంపాడు, ఎందుకంటే ఎవరు చంపారు అనేది, నిజంగా తను మర్డర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది 3 టైప్స్లో చెప్పడం జరిగింది. అది కూడా చాలా బాగుంటుంది. అందులో లాస్ట్ టైంలో చెప్పే విధానం ఏదైతే ఉందో అదే దీంట్లో కీ పాయింట్. అండ్ కపుల్స్గా టబు అండ్ జిమ్మీ వాళ్ళిద్దరు కూడా చాలా బాగా ఉంది. ఎందుకంటే మెచ్యూర్ ఫ్యామిలీ, మెచ్యూర్ లవ్ స్టోరీలో ఉంది కాబట్టి ఇది మస్ట్ వాచ్ మూవీ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్.